హాయ్ అండి. చిన్నప్పుడు ప్రతిసారి వాన పడేటప్పుడు అమ్మమ్మని, అమ్మమ్మ అమ్మమ్మ వాన ఎందుకు వస్తుంది అని అడిగితే అమ్మమ్మ ఒక భలే కథ చెప్పేదండి. పార్వతీదేవి స్నానం చేసుకుని తన జుట్టు ఎండపెట్టుకునేటప్పుడు ఆ చినుకులు ఏదైతే ఉంటాయో నీటి బొట్లు అవి ఇక్కడ మనకు వానగా పడుతుంది అని చెప్పేది. ఇప్పుడు కొంచెం సిల్లీగా అనిపిస్తుంది కానీ అప్పుడు ఇలాంటి స్టోరీస్ చాలా నమ్మేవాళ్ళం అనమాట. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఒకవేళ సడన్గా వాన పడితే నేను అనుకునే ఫస్ట్ ఓకే పార్వతీదేవి స్నానం చేస్తుందేమో లేదా జుట్టు ఎండు పెట్టుకుంటుందేమో అని. సో మీ చిన్నప్పుడు కూడా మీ అమ్మమ్మ దగ్గర ఇలాంటి చాలా స్టోరీస్ వినుంటారు కదా. సో వాటిల్లో మీకు చాలా ఫేవరెట్ అయిన స్టోరీస్ నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ మీ ఇంట్లో ఎందుకు వాన పడుతుంది అని అడిగితే మీ పేరెంట్స్ కానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఏం చెప్పేవాళ్ళు అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.